ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే వేల గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ప్రముఖ గాయకుడు రచయిత మిట్టపల్లి సురేందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో మాదిగ ఉద్యోగస్తులను కలిసి వారితో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం భూపాలపల్లి ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ చంద్రమౌళి మాదిగ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న జరిగే వేల గొంతులు లక్ష డప్పుల మహాసభకు సిరాజ్ చిట్టిక డప్పుతో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. మాదిగా మాదిగేతర కులాల అన్నలకు తమ్ముళ్ళకు అందరూ కూడా పేరుపైన వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పండుగ వాతావరణంలో ప్రతి పల్లెల్లో చుట్టుముడుతున్నటువంటి లక్షల డబ్బులు వేల గొంతులు కార్యక్రమంలో మాదిగలే కాకుండా బీసీలు, ఓసీలు, మైనార్టీలు అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న సందర్భంలో అందరూ కూడా దీనికి సామాజిక న్యాయ పోరాటం, ఇది ఒక అంబేద్కర్ ఆలోచన విధానం అని చెప్పి దీనికి ఈ 30 సంవత్సరాల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి అందరూ సంఘీభావం స్వచ్ఛందంగా మద్దతు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఇంటి నుండి డప్పుతోని కదలాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మరి ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్నటువంటి మాదిగల సాంస్కృతిక చైతన్య మహా ప్రదర్శన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కదలాలని కళాకారులుగా మేమందరం కూడా మరి ప్రతి పనులు కూడా మేలుకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా పాటలతోని, మా ఆటలతోని. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కదిలి ఈ మాదిగల ఆత్మగౌరవ, మాదిగల అస్తిత్వం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా మాదిగలే కాకుండా మాదిగ ఉపకులాలు అలాగే సబ్బండ వర్గాలు కూడా మీ యొక్క మద్దతు ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరగబోయే వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా వాసులందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి మాదిగపల్లెలే కాకుండా బహుజన సమాజం కూడా ఈ కార్యక్రమానికి మద్దతిస్తుంది. అన్ని కులాల వాళ్ళు కూడా సంఘీభావన తెలిపిన ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పోరాటం కొరకు ఇక్కడికి వచ్చాము. మీరందరూ 30 సంవత్సరాలకి వెళ్ళి పోరాటాన్ని చూశారు. చివరి దశలో ఉన్న ఈ పోరాటానికి బహుజనులు కూడా మద్దతు పలికిన తీరును చూశారు. ఒక సామాజిక పోరాటాన్ని రేపు రాజ్యాధికార పోరాటంగా మార్చేక ఆసక్తి ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకనే దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులందరికీ కూడా మనవి, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు, భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేయాలని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రింట్ మీడియా అన్నలందరికీ నమస్కారం. ఇది లక్షల డప్పులు వేల గొంతులను కదిలించే కార్యక్రమంలో భాగంగా పుల్ల శ్రీనివాస్ మాదిగ గారు, నేను, గోల్కొండ బిచ్చన్న, ఇక్కడ మా అంబాల చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ఈ నిర్వహణ కార్యక్రమాలను చూస్తూ అదేవిధంగా ఇక్కడ గోడ పత్రికను కూడా ఆవిష్కరించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మీడియా అన్నలందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. పర్సనల్గా మీ అందరినీ నేను కోరుకుంటున్నా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా రాయండి. అందరూ చాలా గట్టిగా రాయండి. ఈ జిల్లాలో పుట్టిన మాదిగ బిడ్డలందరికీ కృష్ణన్న పంపించిన మతలబు చెప్పాలని వచ్చినాం మేము ఇక్కడికి. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు పొద్దున చిర్రా చిటిక సంకన డప్పుతోని ఇంటికో బిడ్డ స్వచ్ఛందంగా బయలుదేరి హైదరాబాదును చేరుకోవాలి. హైదరాబాదును చేరుకొని మన మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేయాల్సిన దాంట్లో ఏ ఒక్కరం కూడా నేను పోకపోతే ఏమైద్ది, ఒక్కరిని పోకపోతే ఏమైద్ది అని ఏ ఒక్కరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ అవసరమే, ప్రతి ఒక్కరికి ఈ సభ అవసరమే. మాదిగలై పుట్టిన ప్రతి బిడ్డ ఫిబ్రవరి 7వ తేదీ రోజు హైదరాబాదును ముద్దాడాలి. అందరూ ఒక తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగానైతే కలిసికట్టుగా పోరాటం చేసినామో 30 ఏళ్ల కింద కృష్ణన్న ఒక్కడు మునం పట్టిండు. ఎంఆర్పిఎస్ పోరాటం, మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి అని ఎప్పుడో 30 ఏళ్ల కింద అన్న ఒకడు మునం పట్టిండు. ఆ మును ఇప్పుడు కొసెల్లె కాడికి వచ్చింది. కొసెల్లె కాడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం
అడ్డు తగలడం వల్ల ఆగుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అడ్డు తగులుతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసనని చాలా అద్భుతంగా తెలియజేయాలి, చాలా బలంగా వినిపించాలనే సంకల్పంతో మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక మాదిగలమే అనుకున్నాం, కానీ మాదిగేతర కులాలు అన్నీ కమ్మరి, కుమ్మరి, మున్నూరు కాపు, గౌడ, గొల్ల, కురుమ, ముస్లిం సోదరులు అసలు కులాలకు మతాలకు అతీతంగా మందకృష్ణ గారు మానవతావాదిగా ఆయన ఈ సమాజం మీద చేసిన సేవకు ఈరోజు ప్రతి కులం కదిలొచ్చి మన రిజర్వేషన్ పోరాట సమితికి, మన రిజర్వేషన్లకి, ఎస్సీ వర్గీకరణకి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కులాలు పెద్ద మనసు చేసుకొని వచ్చినాయి. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇది మన మాదిగలకు జరుగుతున్న అతిపెద్ద పండుగ అనుకోండి. దీన్ని ఈరోజు మనం చేయబోయే యుద్ధం ఏదైతే ఉందో, ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని పండుగలాగానే భావించి అందరూ తరలి రావాలి. 7వ తారీఖు రోజు ఎవరు ఇళ్లలో ఉండొద్దని, ఉండాల్సి వస్తే అందరం కృష్ణన్న దగ్గర ఈ ప్రదర్శనలనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ. జై మాదిగ. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. MRP